ఓకే, మరి మీరు రీసెంట్ గా చేసిన స్టంట్ లో మీ ఫేవరెట్ ఏది, అంటే మీరు బాగా ఇష్టపడి చేసింది? సినిమా రిలీజ్ అయినాయా అవ్వాల్సింది? రిలీజా? రెండు పర్వాలేదు. ఇప్పుడు అఖండ చేసాము సినిమా ప్రిన్స్. దాని ముందు చెప్పారంటే అన్ని ఇష్టంగా చేస్తాం, ఇష్టం లేకుండా ఎందుకు చేస్తాం? మీరు అట్లా అంటే కష్టం అన్నా, నన్ను ఏది అడగని అందుకని కాదు, ఇష్టంగా చేయకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు మాకు, డబ్బులు ఎందుకు ఇస్తారు? కానీ మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏది ఇష్టంగా చేస్తాం అంటే ఆ సినిమా ఇష్టంగా చేయలేదు, ఈ సినిమా ఇష్టంగా చేస్తాం మేము అడిగి చెబుతాం అంటున్నా. అది కూడా కరెక్టే, కాకపోతే ఫేవరెట్ ఇందాక మీరు చెప్తూ ఉన్నారు అఖండ త్రిశూలం ఫైట్ అనేది చాలా పాపులర్ అయ్యింది, మెడమల్ తిరిగేది. సో అది మీరు షాంపూలేను అంటే షాంపులే అంటారు. మనం షీట్ కొట్టుకు వెళ్ళినప్పుడు అన్నప్పుడు ఇది స్వీట్ కొంచెం చేతి తిన్న తర్వాత షీట్ భలే ఉందనగానే కిలో గట్ట అంటాం కదా, అట్లాంటి దిగింది అన్నారు. మరి కిలో ఎప్పుడు కిలో కూడా ఇప్పుడు చెప్తాను మీకు, చెప్తే మంచిదే కదా. రాజా సాబ్ 100 మంది గాలి అలా లేచారు, ఇది షాంపులే. మళ్ళీ మీరే టాపిక్ తీస్తున్నారు అన్న, రాజాసాబ్ గురించి మీరు చెప్పాల్సిందే. నీకు డబ్బులు మాకు కూడా ఇవ్వాలి కొంచెం, ఆయన ఫస్ట్ వాళ్ళు ప్రమోట్ చేయకముందే మీరే సినిమాలను ప్రమోట్ చేస్తారు, మంచిదే కదా. మరి ఫుడ్ తింటా కదా, ఆ మాత్రం ప్రమోట్ చేయకపోతే ఎలాగా? అందుకే మరి చెప్పమంటున్నా నేను. అందుకని రాజేష్ రావులో 100 మంది అలా గుమ్ములు ఎగుతారు, చిన్న షార్ట్ అవుట్ వచ్చింది అనమాట, అది 100 మంది, అది స్పీడ్ అనమాట. సినిమా చూస్తే అలాంటి వా అనేది ఇంకెన్నో ఉంటాయి. అది జస్ట్ శాంపుల్ మాకు టీజర్ అంటే. ఓకే, సో అట్లాగే మీరు రాజమౌళి గారితో వర్క్ చేశారు మగధీరాలో. సో మళ్ళీ అందరి చూపు దేని మీద ఉందంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారు వస్తున్న సినిమా మీద ఉంది. దాంట్లో మీరేమైనా వర్క్ చేయబోతున్నారు రాజమౌళి గారు? అలాంటి అదృష్టం మాకు లేదనుకుంటాను. అంటే అంటే ఏది కూడా కొన్ని విషయాలు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ వాళ్ళు నిర్ణయించుకున్న దాన్ని ఆధారపడడం తప్పక మనం ఆశపడటం అనేది జరిగేది కదా. ఇస్తే చేస్తాం, ఈ లేదని వెరీ హ్యాపీ, ఇస్తే వెరీ హ్యాపీ, ఇస్తే డబుల్ హ్యాపీ, ఈ పని ఇంకా డబుల్ హ్యాపీ. ఎందుకంటే మనకంటే మంచి అంటే సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తుంది కదా, అది ఒక మంచి పెద్ద పెద్ద ఫారెన్ మాస్టర్ వాళ్ళని తెచ్చి మంచి తెచ్చారు అనుకోండి. రాజమౌళి ఇప్పుడు ఇంటర్నేషనల్ అయ్యారు కదా, ఇంకా ఇంగ్లీష్ సినిమాలు అయ్యారు అనుకోండి, ఇంకా తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప డైరెక్టర్ అని మెచ్చుకున్నాం కదా. అందుకని సినిమా హిట్ అవ్వాలి, అందుకని మాకే వేయాలని కాదు, మాకంటే మంచి మంచి పెద్ద పెద్ద మాస్టర్లు, ప్రపంచంలో పెద్ద మాస్టర్లు అన్ని కూడా వర్క్ చేయొచ్చు మంచిదని మేము అనుకున్నాం. సో అట్లాగే మీరు తెలుగుతో పాటు వేరే లాంగ్వేజెస్ కూడా చేస్తూ ఉంటారు? తమిళ్ చేసాము, తమిళ, కన్నడ చేసాము. కన్నడ. సో ఇక్కడ హీరోలకు అక్కడ హీరోలకు మీరు ఏమన్నా డిఫరెన్స్ చూసారా? అంటే అక్కడ హీరో 2 కళ్ళు, ఇక్కడ హీరో 2 కళ్ళు, అక్కడ హీరో 2 చేతులు ఉన్నాయి, అక్కడ హీరో 2 చేతులు ఉన్నాయి. అందుకని చెప్పి అందుకని మన హీరోలకి 2 చేతులు కాదు, కర్ణాటక 2 చేతులు ఉన్నాయి. కన్నడలో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా? కన్నడలో మాట్లాడమా, తమిళ, మలయాళమా, నేను మాట్లాడు, ఏనైతే నాకు గుర్తు. తల్లి ఈ బాడీలో మలయాళం ఫుడ్ ఉంది, కర్ణాటక ఫుడ్ ఉంది, తెలుగు ఫుడ్ ఉంది, హిందీ ఫుడ్ ఉంది, ఒరిస్సా ఫుడ్ ఉంది. ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు అడిగారు కదా తల్లి, కర్ణాటక హీరోలు బాగా చేస్తారా, తెలుగు హీరోలు బాగా చేస్తారని చెప్పండి దానికన్నా. మరి అదే చెప్పే కానీ కర్ణాటక హీరో ఉండదు, లోపల ఉన్నది భగవంతుడు, తెలుగు హీరోలో ఉండదు భగవంతుడు, చైతన్యం, తమిళ్లో హీరోలో ఉండదు భగవంతుడు చైతన్యం. చైతన్యం ఇప్పుడు ఆ చైతన్యం ద్వారా నువ్వు సొత్తు మాట్లాడుతుంది, శవం దగ్గరికి వెళ్ళి మాట్లాడుద్దా? కాబట్టి అందరూ ఒకేలాగా బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు అందరూ, మీతో వర్క్ చేసిన వాళ్ళు అందరూ బాగా చేస్తారు. నేను కూడా మంచి చేసిన ఇంటర్వ్యూ. నా బంగారు తల్లి అడగండి, ఎందుకంటే నీకు అడగమని కొన్ని ఇచ్చి మేమే కాల్చి మాట్లాడుతున్నాం. సరే, నేను